హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద ప్రాబ్లమ్స్ చూద్దామండి. అంటే 3 మార్క్స్కి ఎలా అడగొచ్చు అని. ఓకే, ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 3t. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? కాస్ 3tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇవి ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అలానే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి. ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ నోట్ చేసేయచ్చు. ఓకే, ఏంటి ఆ ఫార్ములాస్ అంటే ఇక్కడ మనకి ఇచ్చింది కాస్ ఫంక్షన్ కాబట్టి దానికి సంబంధించిన ఒక ఫార్ములా ఉంది. దాన్ని కొసైన్ ఫంక్షన్ ఫార్ములా అంటాము. ఏంటి ఆ కొసైన్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఒమేగా టీ ఈక్వల్ టు ఫార్ములా ఏమని రాయొచ్చండి? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, లేదు ఇక్కడ ఏ ఒమేగా ప్లేస్లో ఏ అని రాసామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos at ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా. మనకి ఇచ్చింది కూడా అలానే ఉందిగా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 3t అని ఇచ్చారు. ఇన్ కేస్ మీరు ఒమేగా తీసుకుంటే ఇప్పుడు ఒమేగా ప్లేస్లో ఏముంది? 3 ఉంది. లేదు ఏ అని తీసుకుంటే ఏ ప్లేస్లో ఎంత ఉన్నట్టు? 3 ఉన్నట్టు. ఇప్పుడు దాన్ని బట్టి మనం డైరెక్ట్గా రాసేయచ్చు కదా. బట్ డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే 3 మార్క్స్ ఇవ్వరు కాబట్టి ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకోండి. ఓకే, లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు కాస్ 3t. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఏంటండి? కాస్ 3t. ఓకే, దాన్ని బట్టి మనకి ఫార్ములా ఏముంది? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఎలా రాస్తాం? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లేస్లో మనకి ఏముంది? 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ అని రాస్తాం. ఇంకా ఎలా సింప్లిఫై చేయొచ్చు? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 కదా. ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 5t. ఓకే, సైన్ అని కనిపించగానే ఇదే ఫంక్షన్ అంటాం మనం, సైన్ ఫంక్షన్ అంటాం కదా. దానికి కూడా సేమ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఫంక్షన్ ఫార్ములా ఏంటండి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు ఫార్ములా ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. లేదు నేను ఏ అనే తీసుకుంటాను అంటే సైన్ ఏటీ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి మనకి సైన్ ఒమేగా టీ అంటున్నాను. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? సైన్ 5t అని ఇచ్చారు. సేమ్ చెప్పాను కదా, ఇచ్చిన ఫంక్షన్ని వై ఆఫ్ టీ అనుకుంటే లెట్ వై ఆఫ్ టీ ఈక్వల్ టు, లేదంటే ఎఫ్ ఆఫ్ టీ అని కూడా అలానే అనుకోవచ్చు అండి. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? సైన్ 5t ఇచ్చారు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 5t. ఓకే, ఇక్కడ సేమ్ ఫార్ములా ఉంది కదా. ఇప్పుడు ఏం రాయాలి మనం? ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఏ ప్లేస్లో మనకి ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి 5 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అవుతుంది. ఓకే, అంటే ఏమని రాయొచ్చు? 5 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ కదా. 5 స్క్వేర్ అంటే ఎంతండి? 25 కదా. 25. ఇలా ఈ 3 స్టెప్స్ వేస్తే మీకు 3 మార్క్స్ పడుతుందండి. అలానే ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈక్వల్ టు టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 5t. మనకి ఇలా కూడా ఇప్పుడు ఇచ్చిన ఈ క్వశ్చన్ మీద కూడా మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అలా ఫార్ములా అంటే డాంప్డ్ ర్యాంప్ ఫంక్షన్ అంటాం. డాంప్డ్ ర్యాంప్ ఫంక్షన్. ఇవన్నీ ఏంటంటే మీకు ఫార్ములాస్ని బట్టి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. మీరు మొత్తం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఓకే, డాంప్డ్ ర్యాంప్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటండి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ ఈక్వల్ టు 1 బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఓకే, మనకి ఇచ్చిన కూడా ఎలా ఉంది? టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ. మనకి ఇచ్చిన ఫంక్షన్ కూడా టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 5t ఉంది కదా. సేమ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి ఏమి ఇచ్చారు? వై ఆఫ్ టీ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ అది నోట్ చేయండి. వై ఆఫ్ టీ ఈక్వల్ టు టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 5t. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇప్పుడు వై ఆఫ్ టీ ప్లేస్లో ఏముందండి? టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 5t ఉంది కదా, అది నోట్ చేయండి. టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 5t. ఓకే, ఫార్ములా ఏంటి?
టీ ఇన్ టీ పవర్ మైనస్ ఏటీ ఫార్ములా 1/s ప్లస్ ఏ హోల్ స్క్వేర్ కదా. 1/s ప్లస్ ఇక్కడ మనకి ఏ ప్లస్లో ఎంత ఉందండి 5 ఉంది కదా. 1/s ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, ఇలా రాస్తే సరిపోతుంది. 1/s ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఓకే, చూసారా ఫార్ములాస్ తెలిస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికేమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.